తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో నిబంధనల ప్రకారం పోలింగ్ కి 48 గంటల ముందే ప్రచార గడువు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ నేడు తమ చివరి ప్రయత్నాల్లో నిమగ్నమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 7 మున్సిపల్ కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 2996 వార్డులకు గాను పోటీ నెలకొంది. మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. మున్సిపల్ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పోలింగ్ కు ఇంకా 2 రోజుల సమయం ఉండగానే ప్రచారం ముగుస్తుండటంతో మైక్లు మూగబోనున్నాయి. ప్రచార పర్వానికి తెరపడనుండటంతో ఇటు పోలీస్, అటు అధికార యంత్రాంగం ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేపట్టింది. ఇప్పటికే పోలింగ్ స్టేషన్లను గుర్తించి పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఆయా జిల్లా కలెక్టర్లు ఏర్పాటు చేస్తున్నారు. సాయంత్రం 5 గంటలకు ప్రచారానికి తెరపడటంతో ఇక ప్రలోభాల పర్వానికి తెరలేవనుంది. మరో 2 రోజుల్లో పోలింగ్ జరుగుతుండటంతో ఈ 48 గంటలు అభ్యర్థులకు కీలకంగా మారనున్నాయి. గెలుపోటములు నిర్ణయించే సమయం కావడంతో అభ్యర్థులు అస్త్రశస్త్రాలను ఉపయోగిస్తున్నారు. రైట్, ఇక ఈ రోజైతే మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఈ రోజు 5 గంటల వరకే మాత్రమే. సో ఈ రోజుతో ముగియనుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, 3 పార్టీలు కూడా మున్సిపల్ ఎన్నికలు అంటే అన్ని పార్టీలు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సో ఈ రోజుతో ప్రచారం అయితే ముగియబోతుంది. సో ఎలా ప్రిపేర్ అవుతున్నారు అన్ని పార్టీలు? ఎస్ శాలిని, గుడ్ మార్నింగ్. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి 116 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రచారానికి మరికొన్ని గంటల్లోనే ప్రచారానికి తెరపడనుందని చెప్పవచ్చు. ఇప్పటికే ఆయా రాజకీయ పార్టీలు, ప్రధాన పార్టీలుగా ఉన్నటువంటి కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, మిగిలినటువంటి సిపిఐ, సిపిఎంలు కావచ్చు, ఈ ప్రధాన రాజకీయ పార్టీలు మొత్తం కూడా ఇప్పటికే ప్రచారాన్ని జోరుగా సాగించాయి. దాదాపు మొత్తం కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా గెలిపే లక్ష్యంగా తమదైన శైలిలో అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అటు బీఆర్ఎస్ నేతలు అందరూ కూడా, మాజీ మంత్రులు, మాజీ నేతలందరూ కూడా ప్రచారంలో జోరుగా సాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఈ మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. ఈ 5 గంటల లోపే ఈ ఎలక్షన్స్ ప్రచారం అనేది పూర్తిగా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. ఇక ప్రచార పర్వం ఎప్పుడైతే ముగిస్తుందో ఆ తర్వాత ప్రలోభాల పర్వం అనేది రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రలోభాలు ఇస్తేనే అక్కడ ఉన్నటువంటి ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా డబ్బులు, మద్యం ఇదంతా కూడా ఏరులై పారే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. గతంతో పోలిస్తే కూడా ఈసారి ఎక్కువగా అంటే పోటాపోటీగా అటు అధికార పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కావచ్చు, ఈ 2 పార్టీల మధ్య ఎక్కువ హోరాహోరీ కొనసాగుతుంది. ఇంకా మరికొన్ని ప్లేసెస్లో మాత్రం బీజేపీ నేతలు తమ ప్రాంతంలో బలోపేతంగా ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు ఏదైతే ఉందో, బోధన్ కావచ్చు, కొన్ని నిజామాబాద్ కావచ్చు, ఆ ప్రాంతాల్లో కూడా బీజేపీ చాలా గట్టిగా ప్రచారం అయితే కొనసాగించింది. ఇప్పటికే కేంద్రంలో ఉన్నటువంటి కొంతమంది కీలక నేతలు కూడా ఈ ప్రచారంలో జోరుగా పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరోవైపు ఇప్పటికే ముఖ్యమంత్రి జిల్లాల పర్యటన ముగించారు. మనం చూడవచ్చు, ప్రతి జిల్లాలలో కూడా ముఖ్యమంత్రి సభలు, సమావేశాలు నిర్వహించారు. అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అభ్యర్థులతో ముఖాముఖి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూసాం. ఇక రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి 116 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రచారం ఈ రోజుతో కంప్లీట్ కావడం జరుగుతుంది. ఇప్పటికే ఎలక్షన్స్ సంబంధించినటువంటి దాని విషయంలో అటు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పిదాలను ఓవైపు బీఆర్ఎస్ ఎండగడుతుంటే, మరోవైపు తాము చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాల విషయంలో ప్రజల్లోకి తీసుకువెళ్లే విషయంలో అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు జిల్లా స్థాయిలో, పార్లమెంట్ స్థాయిలో ఇప్పటికే మంత్రులను సైతము ఇన్ఛార్జ్లు నియమించారు. ఆ ఇన్ఛార్జ్లో ఉన్నటువంటి వారందరితో కూడా సమావేశాలు నిర్వహిస్తూ ఉంటారు, సభలు నిర్వహిస్తూ ఉంటారు. మరోవైపు ఎలక్షన్స్ మాత్రం అంటే ఎంఐఎం కూడా ఈసారి పోటీలో ఉంది. అర్బన్ ఏరియాలో ముఖ్యంగా తమ మైనార్టీ సంబంధించినటువంటి ఏరియాలో కొంత బలంగా ఉన్నటువంటి ప్రాంతాలను కూడా టార్గెట్ చేసి ఎంఐఎం నేతలు కూడా ఇప్పటికే ప్రచారంలో జోరందుకున్న నేపథ్యంలో పోటాపోటీగా నువ్వా నేనా అన్నట్లు తెలంగాణ
రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల ప్రచారం అయితే జోరుగా సాగుంది. మరికొన్ని గంటల్లోనే ఈ ప్రచారానికి తెరపడిన నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా గెలిపే లక్ష్యంగా తమదైన శైలిలో ప్రచారాన్ని మాత్రం జోరుగా సాగించాయి. ప్రస్తుతమైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న చూసాం భూపాలపల్లి, ఖమ్మం, నల్గొండ, అదేవిధంగా నిజామాబాద్ ఈ పరిసర ప్రాంతాల మొత్తం కూడా జిల్లాలో అన్ని పర్యటనలు కూడా చేశారు. దావోస్ ముందు పర్యటన చేశారు. ఆ తర్వాత దావోస్ వెళ్ళొచ్చిన తర్వాత అమెరికా వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ వరుసగా 4వ తారీఖు నుంచి 8వ తేదీ వరకు నిన్నటి వరకు కూడా వరుసగా సమావేశాలు కూడా నిర్వహించారు. అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులతో ముఖాముఖి కూడా నిర్వహించిన పరిస్థితి మాత్రం మనం చూసాం. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి 116 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్ సంబంధించినటువంటి ఎన్నికలు గెలిపే లక్ష్యంగా అన్ని రాజకీయ పార్టీలు తమ దేశంలో ప్రచారం అయితే ఈరోజు సాయంత్రం వరకు కూడా కొనసాగించే అవకాశం కనబడుతుంది. శాలిని, సునీల్, అలాగే మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి అయితే అత్యవసరంగా జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. సో ఈ మీటింగ్ లో ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు సీఎం రేవంత్? ఈరోజు ఉదయం 6 గంటల పెన్షన్ ప్రాంతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో పాటు మరోవైపు పార్లమెంట్ స్థాయిలో ఉన్నటువంటి బూత్ వైజ్గా ఎవరైతే పార్లమెంట్ స్థాయిలో ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి మంత్రులు అందరితో జూమ్ మీటింగ్ని కండక్ట్ చేయడం జరిగింది. దీంతో పాటు డీసీసీలు డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ నేతలతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్ పార్టిసిపేట్ చేసింది. ఇందులో ప్రధానంగా క్షేత్రస్థాయిలో ఏ విధంగా అధికార పార్టీ మన కాంగ్రెస్ పార్టీకి ఏ రకంగా ఉంది, మరోవైపు అక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో రెబల్స్ ఉన్నటువంటి ప్రాంతాల్లో వారిని బుజ్జగించే ప్రయత్నం చేశారా, మరి ఏ విధంగా ప్రజల్లోకి ఈ 2-3 రోజులు ఈ 24 గంటలు చాలా క్రూషియల్ టైం కాబట్టి ఈ 48 గంటలలో ఏ విధంగా ఇంకా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా పోలింగ్ ప్రక్రియను కొనసాగించే విధంగా ఏ విధంగా అభ్యర్థులు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లని సమాయత్తం చేయాలన్న దానిపై కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్లో వారందరూ కూడా దిశానిర్దేశం చేసినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. దాదాపు 2 గంటల పాటు ఈ జూమ్ మీటింగ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా వారితో సంప్రదింపులు జరిపే ప్రయత్నం చేశారు. పార్లమెంట్ స్థాయిలో ఉన్నటువంటి ఏదైతే ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మంత్రులందరితో అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో ఏ విధంగా ఉంది, ఏ విధంగా తమ ఆధిక్యంలో ఉంటారు, ఏ విధంగా కొన్ని ప్లేసెస్లో వెనుకబడిపోయినటువంటి ప్లేసెస్లో ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ఏ రకంగా అభ్యర్థులని మోటివేట్ చేయాలి, ఏ రకంగా రెబల్స్ని బుజ్జగించాలి, ఏ రకంగా ఎలక్షన్స్ మొత్తం కూడా పూర్తిగా ఫ్రీ ఎలక్షన్స్ కండక్ట్ చేసి అంటే ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ఈ అన్ని అంశాలపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులు అక్కడ ఉన్నటువంటి నేతలతో తమ మంత్రులతో పార్లమెంట్ స్థాయిలో ఉన్నటువంటి ఇన్ఛార్జి మంత్రులతో అందరితో దిశానిర్దేశం చేసినట్టు. ఇక మరికొన్ని గంటల్లోనే ప్రచార పర్వం ముగుస్తున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ అటు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు కూడా ఇప్పటికే దాదాపు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. పోలీస్ శాఖ కూడా దాదాపు 25,000 మందితో భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు. ఇక 48 గంటల్లో ఈ క్రూషియల్ టైంలో కూడా ఎక్కడ కూడా ప్రలోభాలకు కూడా పోలీసుల వైపు గస్తీ కాస్తుండే, మరోవైపు ప్రధాన పార్టీలు కూడా ఓటర్లను ప్రభావితం చేసేందుకు తమదైన శైలిలో జోరుగా ఈ యొక్క ప్రలోభాల పర్వం కూడా కొనసాగించే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఈ రోజుతో మరికొన్ని గంటల్లో ఈ ప్రచార పర్వం కూడా ముగుస్తుంది కాబట్టి ఓటర్లందరూ కూడా స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా అటు ఎన్నికల సంఘంతో పాటు అటువైపు పోలీసు అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసిన పరిస్థితి మాత్రం కనబడుతుంది. శాలిని, రైట్, థ్యాంక్ యూ సునీల్. నాంపల్లి ఎఫ్ఎస్ఎల్ కార్యాలయంలో అగ్ని ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది. ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి సంబంధించిన ప్రాపర్టీకి ఎలాంటి నష్టం జరగలేదని ఫోరెన్సిక్ డీజీ శిఖా గోయల్ తెలిపారు. కీలక కేసుల ఆధారాలు ధ్వంసమయ్యాయన్న వార్తలను ఆమె ఖండించారు. సీజ్ చేసిన ప్రాపర్టీ కొంతమేర మాత్రమే కాలిపోయాయని వెల్లడించారు. ప్రమాదంపై నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. నాంపల్లి ఎఫ్ఎస్ఎల్ కార్యాలయంలో అగ్ని ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతుంది. ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి సంబంధించిన ప్రాపర్టీకి ఎలాంటి నష్టం జరగలేదని ఫోరెన్సిక్ డీజీ శిఖా గోయల్ తెలిపారు. కీలక కేసుల ఆధారాలు ధ్వంసమయ్యాయన్న వార్తలను ఖండించారు. సీజ్ చేసిన ప్రాపర్టీ కొంతమేర మాత్రమే కాలిపోయాయని వెల్లడించారు. ప్రమాదంపై నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.
నాంపల్లి ఎఫ్ఎస్ఎల్ కార్యాలయంలో అగ్ని ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతుంది. ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి సంబంధించిన ప్రాపర్టీకి ఎలాంటి నష్టం జరగలేదని ఫోరెన్సిక్ డీజీ శిఖా గోయల్ తెలిపారు. కీలక కేసుల ఆధారాలు ధ్వంసమయ్యాయన్న వార్తలను ఆమె ఖండించారు. సీజ్ చేసిన ప్రాపర్టీ కొంతమేర మాత్రమే కాలిపోయాయని వెల్లడించారు. ప్రమాదంపై నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక నాంపల్లి ఎఫ్ఎస్ఎల్ కార్యాలయంలో అయితే జరిగిన అగ్ని ప్రమాదంపై ఇంకా దర్యాప్తు అయితే కొనసాగుతోంది. ఈ దర్యాప్తుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, శాలిని, అయితే నాంపల్లి ఎఫ్ఎస్ఎల్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదం పైన ఇంకా పోలీసుల దర్యాప్తు కూడా కొనసాగుతుంది. అయితే ఆ ఎఫ్ఎస్ఎల్కు సంబంధించినటువంటి ఇక అగ్ని ప్రమాదం ఘటన పైన కూడా ఎఫ్ఐఆర్ అయితే ఇప్పటికే నమోదైంది. కాబట్టి దాని ఆధారంగా మొత్తంగా చూసుకుంటే కనుక ఈ యొక్క అగ్ని ప్రమాదం ఏ విధంగా సంభవించింది, అయితే ప్రాథమికంగా అయితే షార్ట్ సర్క్యూట్తో ఈ యొక్క అగ్ని ప్రమాదం సంభవించింది అంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి ఆ దృశ్యాలను మనం చూస్తున్నాం. కాబట్టి మొదటి అంతస్తులో ఎప్పుడైతే ప్రమాదం 10:08 అయితే ప్రమాదం సంభవించింది. ప్రమాదం సంభవించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఓ వ్యక్తి అయితే మొత్తం అక్కడ ఉన్నటువంటి ఎఫ్ఎస్ఎల్ ఉద్యోగి చూడడం జరిగింది. చూసిన వెంటనే ఇక పోలీసులకు కానీ ఇటు అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగింది. అధికారులు హుటాహుటిన అప్రమత్తమై ఇటు ఫైర్ సిబ్బందికి కూడా సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బంది అయితే 10:30 ఫైర్ సిబ్బంది చేరుకోవడం జరిగింది. చేరుకొని ఆ యొక్క మంటలను 2 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. మొత్తంగా చూసుకుంటే కనుక అయితే సుమారు 5 గంటల తర్వాత, అంటే మధ్యాహ్నం 1 గంటలకు ఆ యొక్క 1:30 ప్రాంతంలో ఈ యొక్క అగ్ని ప్రమాదానికి సంబంధించి ఆ యొక్క మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. అదుపులోకి వచ్చిన వెంటనే ఆ యొక్క ఫస్ట్ ఫ్లోర్ ఏదైతే ఉందో ఫస్ట్ ఫ్లోర్లో ఈ యొక్క సంఘటన జరిగింది. కాబట్టి అక్కడ మొత్తం కూడా అయితే ఫస్ట్ ఫ్లోర్లో ఉండేటటువంటి కొంత మెటీరియల్ ఏదైతే ఉందో అక్కడే ల్యాబ్లో ఉండేటటువంటి కొంత మెటీరియల్ ఉంటుంది. కాబట్టి ఆ మెటీరియల్లో మొత్తం టోల్గా కూడా కొన్ని అయితే ఇంపార్టెంట్ ఏవైతే హార్డ్ డిస్కులు కానీ కంప్యూటర్స్ కానీ మొత్తంగా కూడా తగలబడ్డట్టు కూడా సమాచారం వస్తున్న నేపథ్యంలో వాటిపైన అన్నిటిపైన దర్యాప్తు కొనసాగుతుంది. ఏ కేసులు ఇంపార్టెంట్గా ఉంటాయి కాబట్టి తెలంగాణలో ఏదైనా అయితే క్రైమ్కు సంబంధించినటువంటి కానీ ఇటు కొన్ని మెయిన్ ఉన్నటువంటి ఏసీబీ కేసులు కానీ ఆ విధంగా కొన్ని కేసులు ఉన్నాయి. కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ అయితే కంప్యూటర్స్ కానీ హార్డ్ డిస్క్ కానీ అవన్నీ కూడా డాక్యుమెంట్స్ ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి మొత్తంగా కూడా ఇంకా లోతైన విచారణ కొనసాగుతుంది. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ ఓటుకు నేటు కేసుకు సంబంధించి ఆధారాలు పూర్తిగా కాలిపోయినట్లు వస్తున్నటువంటి వార్తల్లో వాస్తవం లేదంటూ కూడా అధికారులు ఇప్పటికే తెలియజేశారు. దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 2015లో ఓటుకు నోటు కేసుకు సంబంధించి ఏసీబీ కేసులో మొత్తంగా 16 మెటీరియల్స్ సబ్జెక్ట్లో ఉన్నాయంటూ కూడా చెప్తూ ఉన్నారు. అదే 2015లోనే ఏసీబీ కోర్టుకు ఈ యొక్క నివేదిక కూడా ఎఫ్ఎస్ఎల్ సమర్పించింది అంటూ కూడా అధికారులు చెప్పారు. అదేవిధంగా చూసుకునే కనుక ఈ కేసుకు సంబంధించిన మెటీరియల్స్ అన్నీ 2021లోనే కోర్టుకు ఎఫ్ఎస్ఎల్ మొత్తం టోల్గా కూడా కోర్టుకు అందజేసినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఒకవేళ ఏదైనా ఇతరత్ర ఈ దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కానీ ఏదైనా డాటా కోల్పోతే కనుక అదంతా ఏసీబీ దగ్గర ఉంది. కాబట్టి ఏసీబీ అధికారులకు మొత్తంగా సమర్పించాం, కోర్టుకు కూడా సమర్పించాం. కాబట్టి వాళ్ళ దగ్గర డాటా ఉంటుంది అంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఓటుకు నోటుకు సంబంధించినటువంటి మెటీరియల్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ అగ్ని ప్రమాదం సమయంలో ఎఫ్ఎస్ఎల్ వద్ద లేవంటూ కూడా అధికారులు చెప్తున్నారు. అంటే ఈ దానికి సంబంధించినటువంటి ఈ కేసుకు సంబంధించినటువంటి ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ మొత్తం టోల్గా కూడా ఏసీబీ అధికారులకు కానీ ఇటు కోర్టుకు కానీ సమర్పించాం. కాబట్టి అవి మొత్తం కూడా ఎఫ్ఎస్ఎల్ దాంట్లో ఆ యొక్క డాక్యుమెంట్స్ లేవు అంటూ కూడా అధికారులు ఇప్పటికే స్పష్టతనిస్తున్నారు. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో వచ్చినటువంటి మెటీరియల్స్ అన్నీ కూడా
ఎఫ్ఎస్ఎల్ పూర్తి చేసి ఆ యొక్క నివేదికలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క నివేదికలను కూడా ఇప్పటికే సంబంధిత శాఖ అధికారులకు మొత్తంగా కూడా సమర్పించినట్టుగా చెప్తున్నారు. కాబట్టి అక్కడ ఫోన్ ట్యాపింగ్కు కానీ ఇటు ఓటుకు నోటుకు కేసుకు కానీ సంబంధించినటువంటి ఫైల్స్ అని కూడా ఆ ఎఫ్ఎస్ఎల్లో లేవు, ఆ యొక్క మంటల్లో అవి దహనం కాలేదు అంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అదేవిధంగా చూసుకుంటే కనుక 7 మెటీరియల్స్ కూడా పరిశీలన పూర్తి చేశామంటూ కూడా చెప్తున్నారు. ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్కు సంబంధించినటువంటి 7 మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క మెటీరియల్స్ పైన కూడా మొత్తం అయితే నివేదికలు ఇప్పుడే 7 ఎఫ్ఎస్ఎల్కు వాటిలో వచ్చినట్టు గుర్తించారు. కాబట్టి దాని నివేదిక కూడా పంపించామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో మెటీరియల్స్ పరిశీలించిన తర్వాత పోలీసులకు ఈ యొక్క ఎఫ్ఎస్ఎల్ వాళ్ళు నివేదికను కూడా ఇచ్చేశారు. ఇక్కడ ఎలాంటి ప్రమాదం లేదు అంటూ కూడా చెప్తున్నారు. కాబట్టి ఇదంతా నిరాధారమైన వార్తలను కూడా అయితే ప్రచారం చేయొద్దు అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఖచ్చితంగా ఆధారాలు మొత్తం టోల్గా కూడా ఉంటేనే ప్రచారం చేయాలి. ఇది నిరాధారమైనటువంటి వార్తలను ప్రచారం చేయదు. ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి కానీ ఇటు ఓటుకు నోటుకు సంబంధించింది కానీ ఇప్పటికే ఎఫ్ఎస్ఎల్ మొత్తానికి కూడా సబ్మిట్ చేసింది. కాబట్టి ఎఫ్ఎస్ఎల్లో లేవు ఇలాంటి వార్తలను అయితే ప్రచారం చేయొద్దు అంటూ కూడా అధికారులు కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం పొడగండ్ల గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నాగరిక సమాజం తలదించుకునేలా 8 ఏళ్ల మైనర్ బాలికపై 2 యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని ఆసరాగా చేసుకున్న నిందితులు బాలికను లోపరుచుకుని ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపడమే కాకుండా ప్రజల్లో ఆగ్రహావేశాలను నింపింది. అయితే రోజువారీ పనుల నిమిత్తం బయటకు వెళ్లిన తల్లిదండ్రులు సాయంత్రం ఇంటికి వచ్చేసరికి బాలిక తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించారు. చిన్నారి పరిస్థితిని చూసి తల్లిదండ్రులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ బాలిక వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతోంది. బాలిక ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు సమాచారం అందడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అనుమానిస్తున్న 2 యువకులని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు నిందితులపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఈ ఘటనపై రాజకీయ సామాజిక వర్గాల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కామాంధుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని, నిందితులకు త్వరితగతిన కఠిన శిక్ష పడేలా చూడాలని బాధిత కుటుంబ సభ్యులు ఇటు గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో రక్షణ వ్యవస్థను పటిష్టం చేయాలని వారు కోరుతున్నారు. రైట్, ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. శాలిని, భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం పొనుగోలు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. 8 ఏళ్ల చిన్నారిపై 2 యువకులు అత్యాచారం చేశారు. ఆ చిన్నారి అపస్పర స్థితిలోకి వెళ్లటంతో తల్లిదండ్రులు గమనించి మెరుగైన చికిత్స కోసం అయితే హాస్పిటల్కి తరలించారు. ముఖ్యంగా నిన్న ఆదివారం ఆ చిన్నారులు ఇంటి వద్ద ఉన్నారు. వారి తల్లిదండ్రులు ఆ పొలం పనులకు కూలికి వెళ్తారు. ఈ నేపథ్యంలో వారి ఇంటి వద్ద లేరని గమనించి 2, ఒక మైనర్, ఒక మేజర్, వారిద్దరు కూడా అన్నదమ్ములు, స్వయాన ఈ యొక్క చిన్నారికి కూడా బంధువుల వరుస అవుతారు. ఆ అమ్మాయిని గతంలో 3 రోజుల క్రితం కూడా ఒక అబ్బాయి, ఇద్దరిలో ఒక అబ్బాయి అమ్మాయిపై అత్యాచారాలు చేసినట్లుగా తెలుస్తుంది. ఆ తర్వాత చాక్లెట్లు కొనిచ్చి అమ్మాయిని మభ్యపెట్టడం జరిగింది. ఇదే విషయం వారి తమ్ముడికి, వారి యొక్క బ్రదర్ కి చెప్పడంతో ఇద్దరు కలిసి కూడా అమ్మాయిపై ఎట్ ఏ టైం నిన్న అత్యాచారం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆ చిన్నారి మొత్తం కూడా అపస్మరణ స్థితిలోకి వెళ్ళటం, తీవ్రంగా రక్తస్రావం కావడం జరిగింది. ఈ నేపథ్యంలో సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు ఆ చిన్నారిని చూసి వెంటనే హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి చాలా క్లిష్టంగానే ఉంది. ప్రస్తుతం ఇక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం ఎంజంకి తరలిస్తున్నారు. ముఖ్యంగా 2 యువకులు ఒక చిన్నారి 8 ఏళ్ల చిన్నారిపై అత్యంత పాశవికంగా ఈ యొక్క అత్యాచారం చేయడంతో చుట్టం కూడా ఒక గ్రామ ప్రజలు మొత్తం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే పోలీసులు అయితే వారిపైన పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒక ఇద్దరిలో ఒకరు మైనర్, ఒకరు మేజర్. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి అయితే కొంత క్రిటికల్ గా ఉండటంతో అయితే మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజంకు తరలిస్తున్నారు. వీరిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఈ మధ్య చిన్నారులపై వరుసగా అగత్యాలు జరుగుతున్నాయి. వీటిపైన ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకొని ఇంకెప్పుడు కూడా ఇలాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మాత్రం ఆ గ్రామస్తులు అయితే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. శాలిని. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. అమ్మాయి ఇవాళ రోజు స్కూల్ పోతుంది, దగ్గరలో ఉడతల స్కూల్ అని వస్తుంది, ఊళ్ళకి వ్యాన్ వస్తుంది, వ్యాన్లో ఎక్కించటోళ్ళు. వాళ్ళ అమ్మ ఇప్పుడు ఈయన కూలికి పోతాడు, వాళ్ళ మమ్మీ నాటుకు పోయింది. ఎవరు లేని మధ్యలో వీడు కొంచెం మత్తు అంటే కళ్ళు తాగినట్టు డ్రింక్ చేసి ఆ మత్తు మధ్యలో వీడు పోయి ఆ అమ్మాయిని ఇంట్లోకి ఎత్తుకుపోయేసి ఇక వాళ్ళు ఇష్టమైనట్టు ఇద్దరు పిల్లగాలట. ఒకటేమో కావాలి ఉన్నాడట, అంటే 2-3 రోజుల కిందట ఇంకో చిన్న పిల్లగాడు కూడా ఏదో చేసిండట, చాక్లెట్లు కొనిస్తా ఇదంటే ఆ పుల్ల భయపడి చెప్పాక ఈ రోజు మళ్ళీ ఇద్దరు అన్నదమ్ములు కలిసి దాన్ని మానభంగం చేసి బాగా ఇబ్బంది పెట్టినట్ట. అది పెయిన్ వచ్చింది. నేను అంతలో నాకు ఫోన్ చేస్తుంటే నేను కూడా పోయినా. అమ్మాయి చూస్తే బాగా ఇబ్బందికరంగా ఉండే. పోలీసు వాళ్ళకి ఫోన్ చేసాను, 100 ఫోన్ చేస్తే ఎస్ఐ గారు వచ్చిండు, 4 కానిస్టేబుల్ వచ్చిండు. దానికన్నా సూచనలో ఉమెన్ కానిస్టేబుల్ కూడా లైఫ్ తీసుకున్నది. ఆమె ఏం చేసేది, ఎట్లా జరిగింది అనేది అమ్మాయితో మాట్లాడిపించుకున్నది, పంచనామా చేసింది. తర్వాత ఇప్పుడైతే హాస్పిటల్ తీసుకుపోయి వాడిని రిపేర్ చేద్దామా లేకపోతే ఏదో చేద్దామని మాట్లాడింది. అందులో దొరకబట్టిళ్ళు వాళ్ళ కంట్రోల్లోనే ఉన్నారు. ఇప్పుడు కంప్లైంట్ కూడా ఫైల్ అవుతుంది. వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చి సంతకం పెట్టమనేసి ఫోన్ చేసి ఇంతకుముందు. దీని మీద చిన్న పాప కాబట్టి ఇట్లాంటి మూర్ఖులను నిందితుల్ని బాగా శిక్షించాలనేది మా ఉద్దేశం. అంటే దీన్ని వాస్తవానికి మేమైతే ఖండిస్తాను. ఇట్లాంటి చిన్నపిల్లలు ఇవ్వాలి, వీళ్ళు కావచ్చు రేపు ఇంకోటి కాదు, ఇట్లాంటివి జరగకుండా ఉండాలనేది మా ఉద్దేశం. పోలీసు వాళ్ళకి చేసే మా రిక్వెస్ట్ కూడా ఇట్లాంటి వాళ్ళని కొంచెం శిక్షించి కండిషన్గా చేయాలని చేస్తేనే ఊరు అనేది కొంత పిల్లలు లాంటి వాళ్ళు ఇంటిగా ఉంటారు కాబట్టి నమ్మకంగా పేరెంట్స్ కూడా నమ్మకంగా ఉంటారు అనేది మా ఉద్దేశం. నేను పోలీసు వాళ్ళకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇట్లాంటి మూర్ఖులను ఖచ్చితంగా శిక్షించి వాళ్ళ మీద తగిన చర్య తీసుకోవాలని మా ఉద్దేశం. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీలో బీజేపీ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. ఎన్నికల ప్రచారంలో మాజీ ఎంపీ నవనీత్ కౌర్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్ పాల్గొన్నారు. మజ్లీస్ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే మజ్లీస్ అని నవనీత్ కౌర్ విమర్శించారు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే మజ్లీస్ కి ఓటు వేసినట్లు అని మండిపడ్డారు. కేంద్రంలోని మోడీ సర్కార్ తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తుందని నవనీత్ కౌర్ తెలిపారు. टीका लगाओगे कि मस्जिदों में कराओगे? रेवंत रेड्डी खुलेआम रखोड़ भैया, खुलेआम वो बोलते हैं कि कांग्रेस म्हणजे मुस्लिम, मुस्लिम मतलब कांग्रेस, कांग्रेस मुस्लिम, मुस्लिम कांग्रेस, और एमआईएम बोलता है कि पूरे देश को हरा करेंगे। अरे जब तक ये भारत माता की जय बोलने वाले भक्त इस देश में है तब तक देश को कोई हरा नहीं, सिर्फ भगवा और नीला ही इस देश में चलेगा। एमआईएम का ओबीसी तेलंगाना से एमआईएम को हटाओ और पूरा देश बचाओ। कांग्रेस और
ఏజీ క్లాసిక్ ఫిట్నెస్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహించారు. హైదరాబాద్ పరిధిలోని నాచరంలో నిర్వహించిన ఈ పోటీలలో దక్షిణ భారతదేశం నలుమూలల నుండి సుమారు 250 మంది బాడీ బిల్డర్లు పాల్గొని వివిధ విభాగాల్లో ప్రతిభ కనబర్చారు. విజేతలకు ట్రోఫీలతో పాటు నగదు బహుమతులు అందజేశారు నిర్వాహకులు. సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ మరియు దివ్యాంగులకు పోటీలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. దివ్యాంగులకు ఎంట్రీ ఫీజు తీసుకోకుండా పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పించామన్నారు. అంతర్జాతీయ పోటీలకు బాడీ బిల్డర్లను సిద్ధం చేయడమే తమ లక్ష్యమని నిర్వాహకులు స్పష్టం చేశారు. ఫిబ్రవరి రోజు కండక్ట్ చేయడం జరిగింది ఎన్ఎఫ్ గార్డెన్లో. అండ్ మా టీం అందరూ కూడా నాతో పాటు చాలా కష్టపడి దీన్ని ఇలా ముందుకు తీసుకెళ్తున్నారు. ధన్యవాదాలు మా టీంకి అందరికీ. అండ్ నా బాడీ బిల్డర్స్ అందరూ కూడా మంచి హై లెవెల్లో పార్టిసిపేట్ చేస్తూ నా షోని ఎంకరేజ్ చేసినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు. అండ్ ఎస్పెషల్లీ ఈసారి ఏంటంటే మేము ఎవరు కూడా తెలంగాణలో ఇయ్యని వాటిగా అసలు ఇంతవరకు అలా మాలాగా ఆలోచించలేదు. జూనియర్కి అంత మంచి ట్రోఫీలు, వాళ్ళకు కూడా సీనియర్ల క్యాష్ ప్రైజ్లు, అండ్ వాళ్ళకి ఇంత మంచిగా ఎవరు ఆలోచించకుండా మేము వాళ్ళకి ఇచ్చాము. దాంతోపాటు ఏంటంటే స్టార్ కేటగిరీ వాళ్ళకి కూడా, అంటే స్టార్ కేటగిరీ అంటే హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు కూడా ఎంట్రీ ఫీజులు తీసుకుంటున్నారు. దయచేసి వేరే షోలో కూడా చెప్పింది ఏంటంటే ఎంట్రీ ఫీజులు తీసుకోకండి. మా షోకి తరఫున మేము వాళ్ళకి తీసుకోలేదు. మా షో తరఫున వాళ్ళకి ట్యాన్ కూడా ఫ్రీ ఇచ్చాము. అండ్ మేము ట్రోఫీలు, క్యాష్ ప్రైజ్లు కూడా ఇచ్చాము. అండ్ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మాస్టర్ కేటగిరీ వాళ్ళు కూడా అంతే. మాస్టర్లో కూడా మేము వాళ్ళకి ఒక ఓవరాల్ తీసుకునే వాళ్ళలాగా షాత్ వేసి వాళ్ళని సంతోషపరచడం జరిగింది. काफ़ी अच्छे प्राइजेस दिए ओवरऑल में भी, और अपने मास्टर में भी पहली बार मास्टर कैटेगरी में इतना बड़ा कैश प्राइज आज तक कोई नहीं दिया. मैं ये सीज़न पूरा कंपटीशन खेला हूँ मास्टर कैटेगरी ओपन बॉडी बिल्डिंग में, लेकिन मास्टर कैटेगरी के लिए आज तक अभी तक कोई भी ऐसा नहीं सोचे थे जो गौतम सर सोचे. साइकिल दिए हैं गिफ्ट में, बहुत बड़ी बात है मास्टर कैटेगरी के लिए. इससे क्या होता है मास्टर कैटेगरी में भी लोग और इंकरेज होते और पार्टिसिपेट करते बॉडी बिल्डर्स. मैं सर को रिक्वेस्ट करा था कि मास्टर कैटेगरी का अभी तक अनाउंसमेंट नहीं होता. सर ने मुझे भी रिप्लाई दिया कि नहीं मैं जल्दी करूँगा बोल के. तो मेरे को बहुत अच्छा लगा. मैं बहुत खुश हूँ, बहुत हैप्पी हूँ कि एजी क्लासिक में मैं परफॉर्म किया, ये शो से जुड़ा मैं बहुत सेटिस्फाई हूँ.